అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వేలాది మంది అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి సీతక్క గారికి వినతి పత్రం ఇచ్చాం, కమిషనర్ గారికి ఇచ్చాం, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం. మొన్ననే ప్రజా దర్బారాన్ని పెట్టారు, ప్రజావాణిలో కూడా నోడల్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయినా మా సమస్యల్ని పట్టించుకొని పరిష్కారం చేసే చిత్తశుద్ధిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించట్లేదు. అందుకే ఈరోజు మేము ధర్నా చేయడానికి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మాకు గతంలో ప్రతి నెల 14వ తేదీన వేతనాలు వచ్చేటివి మేము పోరాడి సాధించుకున్న హక్కు అది. ప్రతి నెల 14వ తేదీ వచ్చే జీతాలు ఈరోజు 3 నెలలైనా రాకపోతే ఏ విధంగా బతకాలి అనేసి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు వచ్చే జీతాలే చాలా తక్కువ, కనీస వేతనం లేదు, ఏ సౌకర్యాలు లేవు. టీచర్లకేమో 13,650 వస్తున్నాయి, ఆయాలకేమో 7,800 వస్తున్నాయి. మరి తక్కువ జీతాలు ప్రతి నెల రాకపోతే మా బతుకంతా కూడా ఈరోజు అప్పు చేసి బతకాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఈ సమస్యను పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గతంలో ఎన్నికల సందర్భంగా 24 రోజులు మేము సమ్మె చేశాం. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది. హామీలు పరిష్కారం చేయాలనేసి ప్రభుత్వాన్ని మేము ఇప్పటికీ అనేకసార్లు అడిగాం.